వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆవిర్భావ దినోత్సవ వేళ పసుపు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలకు ఒకరిని తానే ఒక కార్యకర్తను అన్నట్లుగా చంద్రబాబు లోకేష్ ఇస్తున్న ధైర్యం ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. టీడీపీకి మూలబలం కార్యకర్తలే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి క్యాడర్ను కాపాడుకుంటూ మరింత జోష్ నింపేలా టీడీపీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత అనుభవాల నుండి టీడీపీ పాఠాలు నేర్చుకుందా? ఏ చిన్న పొరపాటు కూడా జరగొద్దని డిసైడ్ అయిందా? చంద్రబాబు లోకేష్ మాటలపై జరుగుతున్న చర్చ ఏంటి? ఆవిర్భావ దినోత్సవ వేళ మరింత జోష్, పెద్దల మాటలతో శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, అందరినీ ఒక తాటి మీదకు తెచ్చే ప్రయత్నం. కార్యకర్తల గొంతుగా మారిన లోకేష్ గత అనుభవాలు నేర్పిన పాఠమేనా ఇదంతా? టీడీపీది 43 ఏళ్ల ప్రస్థానం. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని శక్తివంతంగా మారిన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. 43 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు అయినా రాటుదేలి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. జాతీయ రాజకీయాలను కూడా నడిపించే స్థాయికి ఎదిగింది. పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడి పనిచేసే కరుడుగట్టిన కార్యకర్తలే ఈ బలానికి కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు అభివృద్ధి దిశగా మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టారు. పార్టీని లైట్ తీసుకున్నారు. పార్టీ నేతలు చెప్పేది కూడా ఇదే. దీనివల్లే గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రావద్దని, వచ్చే పరిస్థితి కూడా తీసుకురావద్దని టీడీపీ పెద్దలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. మీకోసం మీ వెంటే అన్నట్లుగా కార్యకర్తల మీద చంద్రబాబు, లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ శాశ్వతంగా ఉంటుందని, పార్టీకి మనమంతా వారసులమే కాని పెత్తందారులం కాదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. పార్టీని ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి చంద్రబాబు పాదాభివందనం తెలిపారు. కార్యకర్తలు హుషారుగా ఉంటే టీడీపీకి తిరుగే లేదని, కార్యకర్తల్లో హుషారు తగ్గినప్పుడే విపక్షం పుంజుకునే ప్రయత్నం చేస్తుందంటూ కీలక సూచనలు చేశారు. ప్రతి కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపిస్తామని ఆవిర్భావ దినోత్సవ వేదికగా హామీ ఇచ్చారు. జనాల చుట్టూ తిరిగే కార్యకర్తలకు, కార్యకర్తల చుట్టూ తిరిగే నాయకులకు పార్టీ అండగా ఉంటుందని ప్రామిస్ చేశారు. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చంద్రబాబు కార్యకర్తల కోసం మాట్లాడుతుంటే లోకేష్ కార్యకర్తల తరపున మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా నిల్చున్న పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ అన్న లోకేష్ నామినేషన్ పత్రాలు లాగేసుకుంటే తోడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి, కత్తివేటుపడి రక్తం కారుతున్న పోలింగ్ బూత్ వదలని మంజులారెడ్డి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కార్యకర్తల కోసం తాను బయట ఎంత పోరాడతానో పార్టీలోనూ అంతే పోరాడతాను అని లోకేష్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే తన టార్గెట్ అంటూ కొత్త జోష్ ఇచ్చారు. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇక రెడ్ బుక్ గురించి ప్రస్తావించినప్పుడు కార్యకర్తల్లో కనిపించిన ఊపు అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్నామన్న గర్వం వద్దని, అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అధికారంలో ఉన్నామని గర్వం వద్దు, ఈగోలు వద్దు. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడాలని మీ అందరు తెలుపుకుంటూ, అటు చంద్రబాబు అయినా ఇటు లోకేష్ అయినా కార్యకర్తల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధి మీద మాత్రమే చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు కనిపించారు.
కార్యకర్తల విషయంలో లైట్ తీసుకున్నట్లు అనిపించారు. దీంతో 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రం బాధ్యత తాను చూసుకుంటూ పార్టీ బాధ్యతలు లోకేష్ కు అప్పగించారేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. కార్యకర్తల కోసం పార్టీతోనూ పోరాడతానంటూ లోకేష్ మాట్లాడిన మాటలు దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఏమైనా గత అనుభవం నేర్పిన పాఠంతో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక అటు కార్యకర్తలకు ఉగాది గిఫ్ట్ కూడా టీడీపీ సిద్ధం చేసింది. ఇప్పటికే 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. సభ్యులతో కలిపి త్వరలో 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతోంది. ఇలా కనిపెడుతున్నాం, కాపాడుకుంటాం, గుర్తిస్తాం, గుండెల్లో పెట్టుకుంటాం అన్నట్లుగా కార్యకర్తలకు టీడీపీ పెద్దలు సందేశాలు పంపిస్తున్నట్లు అనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.